కూటమి సర్కార్ ఆంధ్రప్రదేశ్ ఇది మంచి ప్రభుత్వం అనే ముద్ర వేసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కనీ విని ఎరుగని విజయాన్ని కూటమి పార్టీలు గత ఎన్నికల్లో సాధించాయి. గడప గడపలో వైసీపీ కనీసం సాగునీటి సంఘాల ఎన్నికల్లో నామినేషన్ వేయలేని పరిస్థితి అంటే వైసీపీ ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ల మధ్య అవగాహన, అనుబంధం రోజురోజుకు పెరుగుతోంది. కూటమి నేతల మధ్య సమన్వయం మండల స్థాయిలో పెరిగింది. ఇక తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోవడానికి కారణం పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. జనసేనాని పవన్ కళ్యాణ్ స్వయంగా మోదీని పొత్తుకొప్పించారు. ఇటీవల ఒక వార్త, అతి త్వరలో జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ బీజేపీలోకి విలీనం చేయబోతున్నారంటూ వైరల్ అయింది. దీనికి కారణం పీవీఎస్ శర్మ అనే మాజీ భాజపా నాయకుడు ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్. సంక్రాంతి తర్వాత బీజేపీ జనసేన విలీనమయ్యే అవకాశం ఉందని దాని సారాంశం. నిజానికి ఈ ట్వీట్ ని బలపరుస్తూ ఏ జనసేన నాయకుడు స్పందించకపోవడానికి కారణం నిజానికి జనసేనాని 2025లో జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం. ఉప ముఖ్యమంత్రి ఇటీవల అమిత్ షాను కలిసినప్పుడు ఈ విషయం చర్చకు వచ్చినట్లు సమాచారం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో పాగా వేయడం కోసం భాజపా ఎంతో కాలంగా చేస్తున్న కసరత్తులో భాగంగా జనసేనానికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక మెగా సోదరుడు సీనియర్ జనసేన నాయకుడైన నాగబాబుని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు స్వయంగా సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు కూడా. కేంద్ర మంత్రిగా తోటి తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో భాజపాను బలోపేతం చేసే విధంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ఉపయోగపడనున్నారు. ఇక కర్ణాటక, తమిళనాడులో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ సేవలు ఉపయోగపడనున్నాయి. ఇక భాజపాలో విలీనం కాకుండా హిందుత్వ ఎజెండాను ముందుకు తీసుకువెళ్లడం ద్వారా భాజపాకు ఉపయోగపడేట్లు పవన్ కళ్యాణ్ కార్యకలాపాలను రూపొందించనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.